ఈరోజు పంచాంగం జూన్ 29, 2024 శనివారం. శ్రీ క్రోధీ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, అష్టమి సాయంత్రం 3:44 తదుపరి నవమి, ఉత్తర భాద్ర ఉదయం 10:48 తదుపరి రేవతి, వర్జం రాత్రి 9:59 నుంచి 11:29 వరకు, అమృత గడియలు ఉదయం 6:21 నుంచి 7:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:32 నుంచి 7:16 వరకు, రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:32, సూర్యాస్త సమయం సాయంత్రం 6:34. జూన్ 29, 2024 శనివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన మీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే చాలా బాగుంటుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం చాలా ఉత్తమం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఒక శుభవార్తనైతే వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు కలగవచ్చు. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నవి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోండి. అర్ధలాభం కలదు. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలను వింటారు. దుర్గా స్తోత్రం చదివితే చాలా మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి శుభకాలం. బుద్ధి బలాన్ని పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. శ్రీ దత్తాత్రేయ స్వామి సందర్శనం వల్ల మీకు మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు ప్రారంభించిన కార్యక్రమాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. మితంగా ఖర్చు చేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. ఇష్టదైవ నామాన్ని స్మరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మీ రంగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం చాలా మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ధర్మసిద్ధి కలుగుతుంది. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో కీలక వ్యవహారాలను చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చును పెట్టాలి. శ్రీ సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల మీకు మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారి గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇది శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధార స్తవం చదవాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.